అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ట్రంప్ ప్రసంగిస్తున్న సభా వేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 మరణించినట్లు సమాచారం. ఇక ట్రంప్ పై జరిగిన దాడి అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇది సరైనది కాదు అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ తో త్వరలో మాట్లాడతానని ఆయన చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలి, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నానని హారిస్ అన్నారు.